Welcome on to the dais. And next, female singers అందరూ ఇప్పుడు శైలజ బయటికి వెళ్ళినట్టుందేమో. ఓకే, నెక్స్ట్ మేల్ సింగర్స్ సుబ్బరామన్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ ఆన్ టు ద డయాస్. సార్ మరి వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటో అవన్నీ నేను క్యాట్లా తీసుకోవడం చాలా మైక్ ఇవ్వండి వాళ్ళకి. యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్, బ్రీఫ్. మై సెల్ఫ్ ఈజ్ సుబ్బరామన్. మిమ్మల్ని అందరినీ ఒకటి తీసేయచ్చు కదా. వెంకటలక్ష్మి లక్ష్మీ రత్నం గారి ప్రోగ్రామ్కి సుమారుగా 5-6 సార్లు వచ్చి ఉంటాను నేను ఇంతవరకు. కాకపోతే ఇంత తక్కువ పీరియడ్లో ఇన్ని 75 ఈవెంట్స్ చేసిందంటే అది క్రెడిట్ మామూలుగా ఎవరికి రాదేమో. లేడీస్లో నాకు చూసి ఇంతవరకు ఎవరు కనపడలేదు. మరి ఇంతమందిని వీళ్ళందరినీ కూడగట్టిందంటే మరి ఆవిడ తక్కువ ఆవిడ కదా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూడటానికి చిన్నదిగా ఉంది కానీ మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళకంటే ఎక్కువ చేస్తుంది మరి ఈవిడ. ఇక ముందు ముందు ఇంకా ఇప్పుడు 75 కదా, 100 ప్రోగ్రామ్ కూడా ఇంకా 2-3 నెలలు చేస్తుందేమో. ఎందుకంటే నెలకి 4-5 పెడుతుంది కదా ఈవిడ. 2 నెలల 100 అవుతుంది. చూస్తుండగా 500-600గా పోతుందేమో అనిపిస్తుంది నాకు ఈవిడ చూస్తే. అందుకని కాబట్టి ఈవిడ ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి విజయాలు సాధించి మనందరినీ పిలిచి అదే బాగా అందరినీ ఆకట్టుకుని మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దేవినేని వెంకటేశ్వర్లు గారు, ప్లీజ్ వెల్కమ్. ఆయన కూడా మంచి సపోర్టర్ ఫస్ట్ నుంచి. నాకు చెప్తున్నారు కదా, నియర్లీ 50 or more than 50 ప్రోగ్రామ్స్ ఐ థింక్ హీ హ్యాస్ అటెండెడ్ మై ప్రోగ్రామ్స్. ఐ థింక్ ఐమ్ ఐ రైట్ సార్? 50 ప్రోగ్రామ్స్ కన్నా ఎక్కువే కదా. 55-60. యా, యాక్చువల్గా ఈయన నాకు ఫస్ట్ నుంచి పరిచయం లేదు. జనవరిలో మనం స్టార్ట్ చేస్తే ఆయన మైట్ బి జూన్ నుంచి పరిచయం అనుకుంటా, జూలై నుంచి పరిచయం. అప్పటి నుంచి మటుకు మ్యాక్సిమం హీ యూస్ టు అటెండ్ ఆల్ మై ప్రోగ్రామ్స్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సార్. నా పేరు వెంకటేశ్వర్లు దేవినేనండి. నేను గుంటూరు జిల్లా వినుకొండ. అయితే నేను ఇక్కడ 30 ఏళ్ళు ఇది వచ్చి సెటిల్ అయిపోయి వనస్థలపురంలో. నేను ఎంఫార్మసీ అనమాట, మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్ హెడ్గా పనిచేశాను. అంటే ఇది మన క్యాన్సర్ డ్రగ్స్ కానీ, జనరల్ డ్రగ్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ వాటిలో నేను R&D ప్రొడక్షన్ చేశాను అనమాట. 31 years వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాప్ ఉంది కాబట్టి వచ్చి పాడుతున్నాను. ఐఎమ్ నాట్ రిటైర్డ్. అంటే ఇంకా ఎన్ని రోజులు చేస్తాం జీవితం అంతా అన్నట్టుగా ఇలా వచ్చి సరదాగా పాడుతున్నాను. అంటే నేను 35 ఏళ్ళ క్రితం కాలేజ్ లైఫ్లో లైవ్ ఆర్కెస్ట్రాలో పాడాను. నేను ఈమె దగ్గరికి ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ వాళ్ళ బావ దుగ్గిరాల ప్రసాద్ గారు అని ఏలూరు ఆయన తీసుకొచ్చి ఏమికి ఇంట్రడ్యూస్ చేశారు. ఏమి కూడా నాకు ఎవరో తెలియదు అనమాట. ఏం పట్టేసుకుంది అనమాట. అని నేను కూడా ఎలా ఉంటుందంటే 31 ఏళ్ళ సర్వీస్లో 3-4 కంపెనీల్లో పనిచేశా. ఎక్కడికన్నా వచ్చినా కూడా కరెక్ట్గా రావాలి మనం పాడితే. సో నేను ఊరుకొని ఏమన్నా ఇంతటితోటి ఎవరెవరు బాగా పాడుతారు నేనే యూట్యూబ్లో చూసి ఈమె బాగా పాడుతున్నారు, ఈమె బాగా పాడుతున్నారు, నేను వదిలేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టు నేను వదిలేదే లేదు. అంటే ఛాలెంజింగ్ పాడాలి. ఇప్పుడు యమాహేమిలు పాపం మహా మేధావులంతా ప్రాక్టీస్ చేసి పాడతారు. మనం ఏంటంటే ఇంటికాడ నేర్చుకుని వచ్చి ఇక్కడ కరాకోయి మీద పాడుతున్నాం. ఎవరైనా మనం అలా పాడటానికి రాదు, ఛాన్స్ రాదు. సో మంచి ఎక్సలెంట్ సింగర్ అండి లక్ష్మీరత్నం గారు. థ్యాంక్ యూ సార్. మీ గురించి మేము చెప్పండి, నా గురించి వద్దు. నెక్స్ట్ ప్లీజ్ వెల్కమ్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఆయన గవర్నమెంట్ టీచర్ అండి, స్టిల్ వర్కింగ్ నౌ. వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ డాక్టర్ కూడా, ఒక జనరల్ మెడిసిన్ వాడి పాప. ఈయన కూడా సంగీతం అంటే ఇష్టం. నా ప్రోగ్రామ్ మ్యాక్సిమం అటెండ్ అవుతూనే ఉంటారు. ఇంట్రడ్యూస్ చేశారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఐఎమ్ శ్రీనివాస్ పత్తిపాక, వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. సో నాకంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. బట్ ఏంటంటే అప్పుడు అవకాశాలు దొరకలేదు. వినాలంటే ఏదో అప్పుడు ఏది సండే 11 గంటల నుంచి 12 గంటల అట్లా పాటలు ఛాన్స్ వస్తే వినేది. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిన పిల్లల ఎడ్యుకేషన్ అవన్నీ అయిపోయినా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి వింటున్నా. టైం దొరికినప్పుడు మ్యాక్సిమం అటెండ్ కావడానికి ట్రై చేస్తాను. మ్యూజిక్తో కానీ టెన్షన్స్ అన్ని ఎవ్రీథింగ్ విల్ ఫ్రీ ఫ్రమ్ ద టీచర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సుబ్రహ్మణ్యం గారు, ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్. ఈయన కూడా మ్యాక్సిమం నా ప్రోగ్రామ్స్ కనీసం ఒక పాటైనా పాడి వెళ్ళిపోతానమ్మా, నీ ప్రోగ్రామ్కి మిస్ కాకుండా వస్తానని వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను
నా పేరు సుబ్రహ్మణ్యం అండి. బేసికల్లీ ఆమె మిమిక్రీ ఆర్టిస్ట్. మిమిక్రీ నుంచి ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ కింద కొన్ని రోజులు చేసి ఆ తర్వాత టీవీ సీరియల్స్లో అట్లా చేసి డబ్బింగ్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పాటల మీద ఎక్కువ పాడటం అనేది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ రేడియో పాటలన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ ఏం చేయలేదు, అవి విన్నవి పాడుతున్నాను అంతే. అట్లా అన్ని పాటలు చేసుకుంటాను. యాక్చువల్గా నేను డబ్బింగ్స్ అవి చెప్తూ ఉండేవాడిని. ఒకటి మచ్చుకు ఒక డైలాగ్ మీకు వినిపిస్తాను. తర్వాత వినిపిద్దరు కానీ తర్వాత 1 సెకండ్ గ్రూప్ రాదు కాబట్టి మోహన్ బాబు గారి సినిమా డైలాగ్ చెప్పిన ఫస్ట్ డబ్బింగ్ మాకు చెప్పించారు. అరుస్తే కరుస్తా కరుస్తే చరుస్తా చరుస్తే నిన్ను కూడా బొక్కలకు సూపర్ సూపర్. నిన్ను కుక్కలు కొట్టినట్టు కొడతా పడుకున్నారు. నీలో కళాకారుడు చూసి దాసోహం అయ్యారు. భాష అంటే ఎవడో రౌడీలో కొడుకొని జనమంతా అనుకుంటుంటే ఇంత పెద్ద మీసాలు, మెల్లో తాయెత్తు, చేతికి రాగి కడియం, కింద మీద ఒత్తుతో కైపొందుతున్నారు ఆడాళ్ళు. అబ్బో గొప్ప సెటప్పులావు రావుకుంటే ఏమిట్రా ఇలా పిచ్చి ముండ కొడుకులాగా డంప్టుకుని వచ్చుకుంటావు సింగిల్గా. నువ్వు అంటున్నాడు కింగ్ అనుకున్నావు, డౌన్ అనుకున్నావు. కొత్తే నేను పాత శివాజీలా ఉంటే చంపు దెబ్బ, చెయ్యి దెబ్బ, కాలు దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొట్టి మంగళ కీర్తనం పాడేవాడు. కాకపోతే జంటెల్మన్గా మారిపోయా. ఎలా ఉంది లక్ష్మీరత్నం గారు? సూపర్ ఆసమ్. మీలో అపరిచితుడు దూరిపోయి పాడే చెప్పినట్టు మీ వాయిస్లో లేదు. అందుకే ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజు గారు రావాలి, గంగరాజు గారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, అలానే మూవీ స్మాల్ స్క్రీన్ ఆర్టిస్ట్, అలా బిగ్ స్క్రీన్లో కూడా ఆర్టిస్ట్గా ఈయన చేస్తున్నారు. అండ్ గుడ్ సింగర్ అండ్ ఆర్గనైజర్ టు. ప్లీజ్, నేను చెప్పేశాను మీ గురించి. సో నెక్స్ట్ అంటే తెలియని వాళ్ళవి, అంటే ప్రొఫెషన్స్ తెలియని వాళ్ళవి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ మ్యాక్సిమమ్ ఐఎమ్ సెయింగ్ దాట్. ఓకే, 2 ముక్కలు చెప్పేసేయండి, మళ్ళీ అవకాశం ఉండదు. చెప్పండి అదండి. నేను యాక్చువల్గా ఎన్ఎస్సి సినిమాల నాది కంపెనీ, నాది వర్క్షాప్ నాది బిహెచ్ఎల్ దగ్గర. బిహెచ్ఎల్కి సబ్ కాంట్రాక్ట్ అన్నమాట నేను. అయితే 35 నుంచి నేను ఎన్ఎస్సి నడుపుకుంటున్నా. అయితే చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతూ ఉంది, కానీ ఇలా మ్యూజిక్ మీద పాడుతూ బయట ఎక్కడ దొరకలేదు. ఛానల్ తర్వాత నేను సినిమా అదేంటి గుంటూరు కారు సినిమాలో షూటింగ్లో ఉన్నాను. ఊరిని ఇలా పాడుకుంటుంటే వెనకాల నుంచి ఒక అతను విన్నాడు. వినేసి ఏంటి సార్ బాగా పడుతున్నారు, మీరు పాడతారా అన్నాడు. నేను ఊరిని బయట పడతాను కానీ అది మీద రాదండి అన్న. మేము నేర్పుతున్నాం రండి అని చెప్పేసి ఒక రోజున తీసుకొచ్చారు. వచ్చినప్పుడు ఈమె కూడా ఉంది. అప్పుడు 2 years బ్యాక్ అది వచ్చినప్పుడు ఈమె కూడా ఉంది. ఈమె కొంచెం మంచిగా పాడుతున్నట్టు ఉంది, కొంచెం దగ్గర తీసాడు బావని చెప్పి నేను వెళ్ళి అడిగాను, ఏమన్నా పాట పాడతానంటే పాడదామని నేను అంది. అప్పుడు కొంచెం నాకు అమ్మ నేను కూడా పనికొస్తానేమో పాడడానికి అనుకుని అప్పటి నుంచి మొదలుపెట్టా. ఇంకా చాలా ఉన్నాయి కానీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అలానే రామరాజు గారు రండి, శ్రీనివాస్ రామరాజు గారు. ఈయన కూడా ఈ మధ్య కాలంలో నాకు పరిచయం అయింది నుంచి అలా కంటిన్యూస్గా మన ప్రోగ్రామ్కి వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నాకు తెలియదు మీ గురించి. మా సావిత్రమ్మ గారి ఈవెంట్ నుండి నాకు లక్ష్మీరత్నం గారు వదల బొమ్మాలి వదలనుకుంటున్నా, అప్పటి నుండి అటాచ్. అంతే కదా, వదిలేదే లేదు. నా పేరు శ్రీనివాస్ రామరాజ్ అండి. నాకు సాయితేజ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఓనర్ని నేను. ఇంకా అప్పుడు నాకు చిన్నప్పటి నుండి ఇట్లా సాంగ్స్ అంటే వింటూ ఉంటాను. నేను కూడా వాడుతున్నాను అనుకోలేదు. లక్ష్మీరత్నం గారు వీళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం జయశీల్ గారు కూడా. జయశీల్ గారు మీరు వచ్చేసేయండి, తర్వాత దిగుదురు కానీ. జయశీల్ గారు ఫస్ట్ నాకు పరిచయం అయిన యాజ్ అ సింగర్గానే ఉన్నప్పుడు జస్ట్ 2022 సెప్టెంబర్లో అప్పుడే నేను అడుగురా పెట్టడం ఇక్కడికి. అంతకుముందు నేను చెన్నైలో ఉన్నాను. చెన్నై నుంచి వచ్చిన తర్వాత సెప్టెంబర్లో అడుగుపెట్టాను. అక్టోబర్ మైట్ బి నవంబర్ నుంచి అనుకుంటా ఆయన బ్యానర్లో నేను పరిచయం అయ్యాను. అలానే అప్పటి నుంచి ఆయన నేను యాజ్ అ సింగర్గా ఆయన నన్ను గుర్తించి ఆయన దాంట్లో అవకాశాలు ఇస్తూ వచ్చారు. అలాగే ఇంకా చాలామంది చాలా ఇచ్చారు. నేను చెప్పాలంటే నిజంగా ఆర్గనైజర్స్ అందరూ సపోర్ట్తోనే నేను ఈరోజు అంటే వాళ్ళు ఇచ్చిన అవకాశాలు ఏంటంటే మనకి ఇస్తూ ఉంటే అలా నేను మంత్లీ 40 to 50 ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేదాన్ని నేను యాజ్ ఎ సింగర్గా. అంటే ఆర్గనైజర్గా ఇప్పుడేమో స్టిల్ నౌ ఐఎమ్ అటెండింగ్ అప్ టు 20 ప్రోగ్రామ్స్ లైక్ దట్ ఎవ్రీ మంత్. బట్ బిఫోర్ దట్ నేను 30 to 40 అట్లా అటెండ్ అయ్యేదాన్ని. నేను రాసుకున్నాను కనుక నాకు పర్టికులర్గా ఆ నెంబర్ నోటెడ్గా ఉందన్నమాట. అట్లా అటెండ్ అయ్యేదాన్ని. అందులో ఆయనది కూడా అటెండ్ అయ్యేదాన్ని. నిజంగా ఆర్గనైజర్స్ అందరికీ ఎవరైతే నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చాను అంటే వాళ్ళందరికీ నిజంగా నా శతకోటి వందనాలని చెప్పాలి.
వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎందుకంటే అది మనకి ట్రైనింగ్ సెంటర్ లాంటిది. 1కి 10 వెళ్ళామనుకోండి ఈవినింగ్ ఈవెంట్స్కి, 1కి 4 రకాలు పాడతాము. అట్లా ట్రైనింగ్ సెంటర్లు అన్నీ ఇంట్లో అసలు పాడను, ఒక్క పాట కూడా నేను పాడను. నాకు ఇదే ఇక్కడే కంప్లీట్ ట్రైనింగ్ అన్నీ ప్రాక్టీస్ అవన్నీ అంతా ఇక్కడే నాకు. అట్లనే ఐ హ్యావ్ గ్రోన్ లైక్ దిస్ అప్ టు హియర్ అట్లా. ఓకే, ఎనీహౌ హీ ఈజ్ ఏ గుడ్ ఆర్గనైజర్ అండ్ ఏ గుడ్ సింగర్ టు అండ్ కీబోర్డ్ మాస్టర్ అండ్ నౌ ట్రాక్ కూడా పెడుతున్నారు రీసెంట్గా. నెక్స్ట్ మన రవిబాబు గారు రండి. మనకి ఇప్పుడు స్పెషల్ గెస్ట్ లాగా అనమాట, ఇంకంతే. ఎందుకంటే మధ్యలో కంటిన్యూస్ నాకైతే పరిచయం అయిన దగ్గర నుంచి మ్యాక్సిమం నా ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉన్నారు రవిబాబు గారు. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ హీ యూస్ టు కంటిన్యూ మై ప్రోగ్రామ్స్. రియల్లీ ఆయన సార్ మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. కాదు అయితే కాదు రవిబాబు గారు మీరు చెప్పండి, అక్కడ మైక్ తీసుకోండి, చెప్పండి. సార్ మంచోడు, చాలా మంచి సింగర్. ఆయన ఆయన ఎక్కేసి చెప్తారు. పాట తప్పితే రవిబాబు గారు నిజంగా గుడ్ సింగర్, మెలోడియస్ సింగర్. ఆయన ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ వాట్స్ యూ ప్రొఫెషనల్ చెప్పండి సార్, మీరు ప్రొఫెషనల్గా ఏంటమ్మా రేడియోనా ఆల్ ఇండియా రేడియో రేడియో ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారండి ఆయన. గుడ్ ఆర్టిస్ట్, ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, అందులో వచ్చినాయి, బయట కూడా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు, సింగింగ్లో కూడా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. రియల్లీ చక్కగా పాడతారు. వాట్ ఎవర్ హీ ప్రజెంట్ హీ యూస్ టు హీ ప్రజెంట్స్ వెరీ హీ గివ్స్ ద బెస్ట్ మ్యాక్సిమం. ఎక్కడ మిస్ కాకుండా ట్యూన్స్ అవన్నీ చక్కగా పాడతారు, చాలా చక్కగా పాడతారు. వెరీ నైస్ అండ్ ఏ గుడ్ సపోర్టర్ ఆల్సో. నాకు ఈరోజు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే బాగా చెయ్యమ్మా, ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా ఆయన హ్యాండ్ ఉంది. మనం ఇంత గ్రేట్గా చేసుకుంటున్నాం. ఇది నా ఒక్క ప్రోగ్రామ్ కాదు, ఇది మనందరం ఈరోజు చేసుకుంటున్నామంటే అది ఆయన హ్యాండ్ కూడా ఉంది అందులో. ఇది మీ అందరిది, నాది కాదు. ఇది సక్సెస్ నా ఒక్కదానిది కాదు, నాది కాదు. ఐ విల్ నాట్ ఫీల్ ఎనీ టైమ్ లైక్ దట్. సో ఇదంతా మనది, మన ప్రోగ్రామ్ మనం చేసుకుంటున్నాం. ఓకే, ఇందులో నెక్స్ట్ మనకి డాక్టర్ నాగేశ్వరరావు గారు, ప్లీజ్ వెల్కమ్.